ఇప్పుడు లిక్కర్ స్కామ్ పై మీ అభిప్రాయం సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఎత్తుకుపోయింది అంటుంది. కాదు మేము ప్రభుత్వ పరంగా మేము అమ్మాము, దాంట్లో ఎంత ట్రాన్స్పరెంట్గా చేసాము మేము అని వైసీపీ ప్రభుత్వం అని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ప్రైవేట్ చేతులు ఉన్నటువంటి వ్యాపారాన్ని, బ్రాంతి సారా వ్యాపారాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్కి లాభం చేకూర్చేది చేసాం, వాడకం తగ్గింది, ఇన్కమ్ పెంచాం, రేట్లు పెంచాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వాదన అండి. ఈడమ్మ లేదు మీరు అమౌంట్ తీసుకున్నారని వీళ్ళు అంటే ఇప్పుడు ఒక టీం వేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటకు తీయాలి. మరి అది జరిగిందా లేదా అనేటువంటిది ఎవరికి తెలియదు. ఎక్కడ కూడా ప్రూఫ్స్ అయితే లేవు. వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు కానీ వీళ్ళు తీసుకున్నట్టు కానీ ప్రూఫ్స్ ఏం లేవు. ఆరోపణలు ఉన్నాయి, దాని మీద మరి విచారణ చేస్తున్నారు కదా, అది చెయ్యాలి, వెలికి తీయాలి. ఆ విచారణకు సంబంధించిన పాయింట్ ఒకటిని, విధానానికి సంబంధించిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే పాలసీగా మనం చూసినప్పుడు గవర్నమెంట్ అమ్మడం అనేటువంటిది మోర్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. ఆ మోర్ ఇన్కమ్ అంటే ప్రజల డబ్బు ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వానికి వచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ప్రజలకు వెళ్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా అది బెటర్ పాలసీ అవుతుంది. అలా కాకుండా మధ్యలో ఉంటే మధ్యలో వాళ్ళు బాగుపడతారు. సో మధ్యలో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి, అంటే ప్రజల డబ్బుని మధ్యలో వాళ్ళు దోచుకుంటారు. ఇప్పుడు అది మొత్తం ప్రభుత్వానికి వస్తే అదొక రకం, కానీ మధ్యలో ఒక వ్యవస్థ నువ్వు తెచ్చిపెట్టావు కాబట్టి ఆ వ్యవస్థకి ఎక్కువ నువ్వు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది, వాళ్ళు ఎక్కువ సంపాదించుకుని దారి ఇచ్చినట్టు అవుతుంది. కొంతమందికి మీరు రిసోర్సెస్ ఎక్కడి నుంచి, జనం కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి ఇచ్చినట్టు అవుతుంది కదా. ఇప్పుడు దీని నుంచి దానికి మారటం అంటే అది ఎవల్యూషన్, కానీ దాని నుంచి దీనికి వెనక్కి మార్చడం అనేది ఎవల్యూషన్ కాదు కదా, అది కామన్ సెన్స్ పాయింట్ నేను చెప్తున్నా. తమిళనాడులో ఎంతో కాలం నుంచి గవర్నమెంట్ నడిపిస్తుంది, దాని మీద వచ్చే ఆదాయం అంతా కూడా గవర్నమెంట్కి వస్తుంది. అది పీపుల్స్ వెల్ఫేర్కి సపోజ్ టు బి యూజ్డ్. వాళ్ళు మిస్యూజ్ చేస్తే అది వేరే రకం, బట్ బోనఫైడ్గా ఆలోచించినప్పుడు అది వాళ్ళకు వాడాలి. ఆ విధంగా మెరుగైనటువంటి అవకాశం దానిలో కనిపిస్తుంది. దీనిలో ఖచ్చితంగా ఇప్పుడు ఒక బాటిల్ అమ్మితే 40 రూపాయలు వచ్చింది అనుకుందాం, అందులో కనీసం 10 రూపాయలైనా మధ్యలో వాడికి పోతాయిగా, 30 రూపాయలుగా గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ విధానంలో 40 వచ్చేస్తుందిగా, 10 కూడా వచ్చేస్తుందిగా. అది విధానం సంబంధించి. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దానిలో ఏం రాశారంటే లిక్కర్లో ముడుపులు అందాయి, ఆ అందిన కరప్షన్లో అందిన డబ్బుని ఆ పార్టీ ఎన్నికల్లో ఓట్లకు పంచిందని రాశారు, ఓట్లు కొనుక్కోవడానికి పంచారని రాశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పెట్టాం మేము, ఎక్కడా కూడా మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు, ఫెయిర్గా జనం వచ్చి ఓట్లు వేస్తున్నారని చెప్పారు. అలాంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చి ఫెయిర్ ఎలక్షన్ అని వారు చెప్తుంటే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డబ్బులు చేతులు మారాయి, ఆ డబ్బు ఎన్నికల్లో ఓట్లకు ఇచ్చారు, ఓటర్లకు ఇచ్చారు అంటున్నారు. అంటే అప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లు వేసినట్టు అని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు అని ఒక సిట్ చెప్పేసింది కదా. సో ఎలక్షన్ కమిషన్ అయితే డబ్బులు లేకుండా ఓట్లు వేయించామని చెప్పింది కదా. సో రెండు వ్యవస్థల మధ్య కాంట్రడిక్షన్ కనిపిస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ అడగాలి, ఇట్లా సిట్ ఈ విధంగా తేల్చింది, ఓట్లకి లంచం ఇచ్చారంట, ఇచ్చి ఓట్లు వేయించారంట, అది ఫెయిర్ ఎలక్షన్ కాదు, ఆ ఎన్నిక క్యాన్సిల్ చేయండి అని మన ఎలక్షన్ కమిషన్ అడగాలి. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పాలి. ఇక్కడ కాంట్రవర్సీ మరి ఏం జరుగుతుందో చూడాలండి. ఇంకోటి ఏంటంటే సార్, విజయ్ కుమార్ సార్, ఇది డబ్బులు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదండి. నేను ఎందుకు ప్రజలకు కూడా కొద్దిగా అనుమానం, మీరు చెప్పింది చాలా బాగుంది. గవర్నమెంట్ ఫుల్ 10% కూడా అసలు ఎవరికి మధ్యవర్తులు లేకుండా మొత్తం ఇన్కమ్ అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు, మాకు వచ్చింది ఇన్కమ్ అని. ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదండి, ఎక్కడ కూడా అంతా మనీ గివ్ మనీ, పే మనీ, టేక్ గూడ్స్ అలా ఉంది. అదే ఇప్పుడు దాన్ని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్ గా తప్పు, ఆ తప్పు ప్రకారం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు లేదు అంటే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొనుక్కుని 5 రూపాయలు 2 పైసలు టాయిలెట్కి వెళ్ళినా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. అదే ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు అన్న విషయాన్ని వీళ్ళు ప్రూవ్ చేయాలి. డెఫినెట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగకపోతే అది మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసినట్టే. మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసినప్పుడు దాని వెనక ఏదో రకమైన బ్రైబ్ అనేది ఉందనే
కరప్షన్ జరిగిందనే దానికి ఆధారం దొరుకుతుంది. దొరికితే ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. శిక్ష వేయాల్సిందే. చట్టపరంగా ఏమైతే అది. ఇక చాలామంది కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి అందరూ అరెస్ట్ అయ్యారు అనుకోండి. ఎవరు కచ్చిరెడ్డి, కేసిరెడ్డి ఎవరు చెప్తున్నారు. ఎన్ని పక్కన పెట్టి ఏమవుద్దో చూద్దాం అయితే.